కోనసీమ జిల్లా కమినిలంక గోదావరిలో మరొకరి మృతదేహం లభ్యమైంది. ఎర్రగురువు గ్రామానికి చెందిన రాజేష్ గా గుర్తించారు. స్నానానికి దిగి గల్లంతైన 8 మందిలో ఇప్పటి వరకు 7 డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. గంగవరం మండలం చేరిలంక గ్రామంలో ఒక శుభకార్య నిమిత్తం వీరంతా అక్కడికి వెళ్లారు. స్నానానికి గోదావరిలోకి దిగిన 8 మంది కనిపించకుండా పోయారు. యువకులు మునిగిపోతున్న సమయంలో గ్రామస్తులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినా లోతు ఎక్కువగా ఉండడంతో ఫలితం దక్కలేదు. గల్లంతైన మరో వ్యక్తి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. సబ్బతి క్రాంతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఉదయం నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు గోదావరిలో గాలిస్తున్నారు. యువకులు మునిగిన చోటుకు బోట్లలో వెళ్లి వారి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. శుభకార్యానికి వచ్చిన వారిలో మొత్తం 11 మందిలో 8 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్, చెప్పండి, మరొకరి కోసం గాలిస్తున్నట్టుగా చెప్తున్నారు. మళ్లీ చీకటి పడే సమయం దగ్గరకు వచ్చిన పరిస్థితి, మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఈ ప్రాంతం యువకులు పడిపోయిన ప్రాంతం 2 నియోజకవర్గాల పరిధిలో గోదావరి 2 లంకల మధ్య ఉన్న ప్రాంతం ఇది. సాయంత్రం అయితే పూర్తిగా చీకటి పట్టి ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ అక్కడ చేయడానికి సాధ్యం కాదు. నిన్న సంఘటన జరిగిన తర్వాత కూడా రాత్రి 10:30-11 వరకు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల కొంతమేర ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ రెస్క్యూ ప్రారంభమైన తరువాత ఈ మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొత్తం 11 మంది అక్కడ వెళ్ళడం జరిగింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 7 అయితే ఇప్పటికీ లభ్యమయ్యాయి. అంటే పోలీసు సైడ్ ట్రైనింగ్ సిబ్బంది మొత్తం 4 కోట్లలో ఈ గాలింపు చర్యలు అయితే ప్రారంభించాయి. సాయంత్రానికి 7 మృతదేహాలు బయటపడ్డాయి. క్రాంతి మృతదేహం క్రాంతి ఆచూకీ తెలియాల్సింది. ఈ సంఘటనకు సంబంధించి ఒకే ఇంట్లో 2 యువకులు ఉన్నారు, అన్నదమ్ములు వాళ్ళిద్దరు, క్రాంతి, పాల్ అభిషేక్. ఆ తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబంలో 2 కొడుకులు కూడా ఆయన కోల్పోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్న లోతును ఈ యువకులు ఎవరు అంచనా వేయలేకపోయారని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 మీటర్ల వరకు అసలు ఎటువంటి లోతు లేదు, 1-2 అడుగులు మాత్రమే ఉంది. తరువాత ఒక్కసారిగా లోతు రావడంతో దాన్ని అంచనా వేయలేక స్థానాలు కోల్పోయి ఉన్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దానివల్లే అంతవరకు సాఫీగా ఉండే గోదావరిలో ఒక్కసారిగా అంత లోతు ఎలా వచ్చింది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా, ఇసుక తవ్వకాలు అక్కడ జరుగుతున్నాయి. దానివల్ల భారీ గోతులు ఏర్పడి ఇప్పుడు యువకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ తీర ప్రాంతంలో ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురవుతుంది. దీంతో స్థానికులకు అక్కడ కాస్త శిక్షణ ఇచ్చి లైఫ్ జాకెట్ ఏర్పాటు చేస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తరువాత పక్కనే ఉన్న చేరిలంక గ్రామస్తులు వచ్చినా సరే కనుచూపు కనిపిస్తున్న యువకులు కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా లైఫ్ జాకెట్లు లేవు. అంత దూరంలో లోతులో దిగితే తమ ప్రాణాలు కూడా కోల్పోతామనే ఆలోచన ఉన్నా సరే వాళ్ళైతే ప్రయత్నం చేశారు. లైఫ్ జాకెట్లు ఉంటే ఖచ్చితంగా యువకులను కాపాడే పరిస్థితి ఉండేదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 7 బాడీలు లభ్యమైనవి. ఈ క్రాంతి మృతదేహం కోసం, ఇంకా క్రాంతి ఆచూకీ కోసం ఇంకా ఈ ప్రయత్నాలు అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఓకే హరీష్, థ్యాంక్ యూ.